హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. పండగని మరి అందరూ ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మేము ఏం చేసాము, ఎలా పండగ అయితే జరుపుకున్నాము ఏంటి అనేది వీడియో లాగనమాట. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. ఇంకా మా కేతన్ బాబు చూసారు కదా, ఇక్కడైతే దండం పెట్టేసుకుంటున్నాడు. ఇంతకీ మరి నేను మా ఇంట్లో చేసిన రెసిపీస్ ఏంటి, ఈరోజు వంట ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలాగే ప్లీజ్ చెలిచేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు అయితే నాకు 7,590 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అలాగే మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెలిచేతి వంటలు ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా తలస్నానం అయితే చేసి వచ్చాను అనమాట. ఈరోజు పండగ కదా స్పెషల్. ఇంకా ఇల్లులన్నీ మార్నింగే లేచి రూములు మొత్తం క్లీనింగ్ చేసేసుకొని తలస్నానం అయితే చేసేసి వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట. శారీ అయితే కట్టుకున్నాను ఈరోజు. ఈ బ్లూ శారీ నాకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియచేయండి. ఇంకా పాలు అయితే ఇటు కాగుతున్నాయి, ఇటు సైడ్ ఏమో టీకి అని పాలు పెట్టాను అనమాట. ఇంకా సేమియా ఇవన్నీ నేను ముందే నెయ్యిలో వేసేసుకొని కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు బాగా మరుగుతున్న పాలల్లో సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా ముందే నేను 1 అవర్ ముందే నానబెట్టేసాను అనమాట. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ముందుగానే మనం నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్నటువంటి సేమియాని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇంకా స్టవ్ దగ్గర చూసారా, నాకు కావాల్సినవన్నీ నేను పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే కొన్ని పాలు అమ్మవారికి తీస్తున్నాను. లక్ష్మీదేవికి పాలు చాలా అంటే చాలా ఇష్టం అంట. అమ్మవారు పుట్టింది కూడా పాల సముద్రంలోనే కదా లక్ష్మీదేవత. సో అందుకని చెప్పేసి అమ్మవారికి ఈరోజైతే పండగ కదా పాలు అయితే తీసాను, కాచి చల్లార్చిన పాలు అనమాట. ఇంక ఇటు సైడ్ అయితే నేను సగ్గుబియ్యం, సేమియా, 2 యాలకులు వేసేసాను. అలాగే పంచదార కూడా వేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. అలాగే వీడియోని మాత్రం నేను ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. ఇంక ఇప్పుడైతే ఇటు చిక్కగా టీ పెట్టేస్తున్నాను. అమ్మవారికి ఒక గిన్నె నిండా పాలు తీసేసి మిగిలిన పాలల్లో 2 స్పూన్ల వరకు టీ పొడి వేసాను. తర్వాత ఇప్పుడు పంచదార వేస్తున్నాను అనమాట. ఇటు సైడ్ ఏమో సేమియా, సగ్గుబియ్యం సేమియా అయితే చేశాను ఈరోజు నైవేద్యంగా. ముందే నేను పంచదార అయితే వేసానండి, వేసేటప్పుడు వీడియో తీయలేదు, అందుకని 1 స్పూన్ వేసినట్టుగా అక్కడ చూపించాను, చూసారు కదా. మొత్తం నేను ఇందులో 4 స్పూన్ల వరకు పంచదార అయితే యాడ్ చేశాను అనమాట. చిక్కగా అయిపోయాయి పాలు, చూసారు కదా ఎంత చిక్కగా ఉన్నాయో. మా పిల్లలకైతే నోరూరిపోతుంది ఇది చూస్తుంటేనే. మరి మీకు ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇంటి ముందు అయితే ఇలాగ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ప్రతిరోజు కూడా ఇంటి ముందు ఇలాగ గడప మీద బియ్యపు పిండితోనే ముగ్గు వేస్తాను. ముగ్గు కూడా ఉందండి మా ఇంట్లో, ముగ్గు కూడా రీసెంట్గానే కొన్నానమాట. ఇంకా ముగ్గు కూడా వేస్తాను అప్పుడప్పుడు. పండగల టైంలో మాత్రం బియ్యపు పిండినే ఎక్కువగా వేస్తానమాట. బియ్యపు పిండితో ముగ్గు వేస్తే చాలా మంచిదని చాలామంది అంటున్నారు. అందుకని ఇంకా నేను కూడా వేయడం స్టార్ట్ చేశాను. నేను దాదాపుగా ఒక 1 మంత్ నుంచి వేస్తున్నాను అనమాట అలాగా గడప మీద ముగ్గులు. ఇంకా ఇప్పుడైతే పాలు బాగా వేడైపోయాయి, చూసారు కదా. రెడీ అయిపోయింది మనకి సగ్గుబియ్యం సేమియా. నేనైతే మా ఇంట్లో త్వరగా అవ్వాలి అనుకుంటే ఎక్కువగా నేను సగ్గుబియ్యం సేమియా కలిపి చేస్తానమాట. త్వరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంక ఇటు సైడ్ అయితే చిక్కగా టీ పెట్టేస్తున్నాను, చూసారు కదా. మీరు కూడా ఇలానే మార్నింగ్ టీ చిక్కగా పెట్టుకుంటారా? మీకు టీ తాగడం ఇష్టమా మార్నింగు ఈవినింగు? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే మార్నింగు ఈవినింగ్ 2 పూట్ల టీ అయితే చిక్కగా ఇలా పెట్టుకొని తాగేస్తాను, నాకు ఇలానే ఇష్టం అనమాట. ఇంకా మనకైతే సగ్గుబియ్యం సేమియా రెడీ అయిపోతుంది, చూసారు కదా. వావ్, మరిగిపోతుంది అనమాట. మరిగి ఇనికి పాలు అయితే సగానికి సగం అయిపోతున్నాయి అనమాట. చిక్కగా రావాలంటే మనం సగ్గుబియ్యాన్ని గంట ముందు నానబెట్టుకోవాలి, అలాగే చాలాసేపు మరిగిస్తే మనకి సగ్గుబియ్యం అలాగే సేమియా అనేది చాలా చిక్కగా వస్తుంది. ఇంకా ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న నెయ్యిలో కిస్మిస్, జీడిపప్పు, చూసారు కదా. ముందుగానే ఇలాగా నెయ్యి వేసేసి దోరగా వేయించి పక్కన పెట్టుకున్న వాటిని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి గరిటెతోటి కలుపుకొని దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుంచుకుందాము. ఇప్పుడు ఇవేంటి అనుకుంటున్నారా, ఇంతకీ బియ్యపు పిండి ప్రమిదలండి. ఈరోజు వెంకటేశ్వర్ల స్వామికి 2 లేదా 1 లేదా 3 దీపాలు బియ్యపు పిండితో చేసి పెడితే చాలా అంటే చాలా మంచిది. ఈ బియ్యపు పిండితో మనం ఇలాగ ప్రమిదలు చేసుకోవాలన్నమాట. కుందుల్లాగా చేసేసుకొని ఇందులోనే మనం 2 ఒత్తులు వేసేసి దీపారాధన చేయాలన్నమాట. అలాగే విష్ణుమూర్తికి కూడా బియ్యపు పిండి ప్రమిదలలో దీపం వెలిగిస్తే చాలా మంచిది, చాలా ఇష్టం అన్నమాట.
ఈరోజు ప్రత్యేకంగా మనం పూజ చేయాల్సింది వెంకటేశ్వర్ల స్వామికి, అలాగే మహావిష్ణు స్వరూపమైన విష్ణుదేవునికి మనం ఈరోజు పూజ అనేది చేయాలన్నమాట. విష్ణుమూర్తికి పూజ చేస్తున్నాను, అలాగే వెంకటేశ్వర స్వామికి. ఈరోజు వెంకటేశ్వర్ల స్వామికి ఇలాగ 2 బియ్యం పిండి ప్రమిదలు చేసి అందులో దీపం వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిది. అలాగే నేనైతే ఇలాగ బియ్యం పిండి కొంచెం తీసుకొని అందులో వాటర్ అయితే పోసేసుకొని మనం పిండి ఎలాగైతే కలుపుకుంటామో చపాతీ పిండిలాగా అలాగా కలిపేసుకొని మొత్తాన్ని ఇలాగా 2 ముద్దల్లాగా చేసేసాను అనమాట. 2 బాల్స్ లాగా చేసేసుకొని చక్కగా వెంకటేశ్వర్ల స్వామి నామాన్ని అయితే ఆ ప్రమిదలకు పెట్టేశాను అనమాట. మీరు కావాలి అంటే కుంకుమ పసుపు వాటర్ పోసేసి చక్కగా ఒక స్టిక్తో పెట్టుకున్నా పర్లేదు, ఇంకా అలా చూడడానికి బాగుంటుంది. బట్ నాకైతే టైం లేదనమాట, మా వారికి టైం అవుతుందని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఫాస్ట్గా చేసేసాను. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మీరు ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామికి ఇలాగా బియ్యం పిండితో ప్రమిదలు చేయాలి అనుకున్నప్పుడు పిండి అనేది ఎక్కడ పగుళ్ళు రాకోకుండా ఉండాలన్నమాట. పగుళ్ళు అనేది లేకోకుండా చూసుకొని ఇలాగా బియ్యం పిండితో ప్రమిదలు అనేది చేయాలి. ఇంకా చూసారు కదా, పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. కొబ్బరికాయ అయితే కొట్టేసాము దేవుడికి. నేను చేసినటువంటి నైవేద్యము, అలాగే పచ్చిపాలు వేడివేడి పాలు అమ్మవారికి, కొబ్బరి నీళ్ళు, తర్వాత ఒక బనానా, కొన్ని గ్రేప్స్, కొన్ని బియ్యం కూడా పెట్టాను. చూసారు కదా, మనకి ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండకూడదని లక్ష్మీదేవత ముందు ఇలాగ డబ్బులు పెడతాము. అలాగే అన్నపూర్ణాదేవి బియ్యం మనకి తయారవుతుంది కదా బియ్యం, మనం తినే బియ్యాన్నే ఇలాగ ఒక 3 గుప్పెళ్ళు తీసుకొని ఇలాగ అమ్మవారి ముందు పెట్టుకుంటే చాలా మంచిది. అన్నపూర్ణమాతను కొలుస్తున్నట్టు అన్నమాట. దేవికి ఇలాగ 3 పిరికెళ్ళు అయితే నేను బియ్యం పెట్టేశాను. తర్వాత పాలు, నేను చేసినటువంటి రెసిపీ, ఇంకా బనానా, గ్రేప్స్, కొబ్బరికాయ అయితే కొట్టేసామన్నమాట. కొబ్బరి నీళ్ళు కూడా ఒక చిన్న కప్పులో అయితే పెట్టాము. చూసారు కదండి, పూజ అయితే ఈరోజు ఇంట్లో ఇలాగ కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా స్వామివారికి మల్లె పువ్వులు అలాగే తులసి ఆకులు అయితే పెట్టేశాను అనమాట. తులసి మాల అంటే వెంకటేశ్వర్ల స్వామికి చాలా ఇష్టం అండి. మీ ఇంట్లో ఏ పువ్వులున్నా లేకపోయినా సరే ఒక్క తులసి దళాన్ని పెట్టైనా సరే వెంకటేశ్వర్ల స్వామిని పూజించండి, అంతా మంచిగా జరుగుతుంది. ఇంకా మా 2 పిల్లలు అయితే దేవునికి దండం పెట్టేసుకున్నారు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరికి ఇలాగా ముందే 2 గిన్నెలల్లో సగ్గుబియ్యం సేమియా వేసేసి చల్లార్చాను. ఇంకా పిల్లలు అయితే తినడానికి రెడీగా ఉన్నారు. పూజ అయిపోయిన తర్వాత మా కేతన్కి, మా మోక్షజ్ఞకి సగ్గుబియ్యం సేమియా అంటే చాలా చాలా ఇష్టం అండి. మరి మీ పిల్లలకి ఈ రెసిపీ ఇష్టమా లేదనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఇంకా ఈరోజు మా ఇంట్లో వంట స్పెషల్ ఏంటి అనేది కూడా మీకైతే నేను చూపిస్తాను. వచ్చేయండి లేట్ చేయకోకుండా. ఈరోజైతే ఇంట్లో స్పెషల్ అనమాట, ఇదైతే చేస్తున్నాను. మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారు కదండి, తొలి ఏకాదశి ఈరోజు మా ఇంట్లో చేసుకున్నటువంటి పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. మరి మీ ఇంట్లో ఈరోజు పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా. అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు టమాటా రసం అయితే కొంచెం చేశాను. తర్వాత దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. మా మోక్షజ్ఞకి బాగా ఇష్టము, అది కూడా దొండకాయ ఫ్రై చేసి టమాటా చారు పెడితే పిల్లలు ఇద్దరు కూడా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి ఇటైతే రెడీ అవుతుందనమాట. అదే మళ్ళీ నేను చెప్తున్నాను, ఇక్కడ రెడీ అవుతుంది చూసేయండి వంట అని చెప్పేసి. మాకు దగ్గరలో మాట్లాడుకుంటూ అక్కడ వీడియో తీశాను. కాకపోతే మాకు ఇక్కడ పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా, 12 అయిందనమాట టైము. 12 కాగానే ఇంకా అందులో సాంగ్స్ అవన్నీ వస్తూ ఉంటవి. అలా మనకి ఇందులో సాంగ్స్ వినపడితే కాపీ రైట్స్ పడతాయి కదా, అందుకని మళ్ళీ నేను వాయిస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఇస్తున్నాను. ఇంకా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇటు సైడ్ అయితే టమాటా రసం వేడివేడిగా మరిగిపోతుంది అనమాట. ఇలాగా రసాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి, 2 వెల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసేసి పోపేసుకోవాలండి. పోపేస్తానమాట అలాగా చేసేసి నేను. ఇంకా చారు అయితే చాలా బాగుంటుంది టమాటా రసం ఇలా చేస్తే. మరి మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంక ఇటైతే దొండకాయ ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, దొండకాయలు కూడా ఇలాగ సన్నగా కట్ చేసేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయలని వేసేసి ఫస్ట్ అయితే ఇలాగ వీటిని మనం ఇందులో ఉన్నటువంటి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. ఈరోజు మా ఇంట్లో స్పెషల్
దొండకాయ ఫ్రై, టమాటా రసం. మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా కొబ్బరికాయ చూశారు కదండి ఎంత పెద్దగా ఉందో, పెద్ద కొబ్బరికాయ అనమాట. మా వారైతే కొనుక్కొచ్చారు. మాకు ఇక్కడ నక్కపల్లిలో శుక్రవారం సంత జరుగుతుంది అనమాట. సంతలో కొనుక్కొచ్చారు శుక్రవారం రోజు. చాలా పెద్ద కాయ చూశారు కదా. ఇంకా ఈరోజు మా ఇంట్లో ఈ కాయ అయితే నేను కొట్టలేదండి, ఎందుకంటే నా చేతికి చాలా పెద్దగా అయిపోయింది, నేను పట్టుకోలేకపోతున్నాను. ఇంకా నా వల్ల కాదండి, మీరే కొట్టేయండి అని చెప్తే మా వారైతే ఈరోజు దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టారనమాట. చాలా పెద్ద కాయ చూడండి, దాన్ని జాయిన్ చేస్తున్నాను మళ్ళీ. ఎంత పెద్దగా ఉందో, 2 చేతులతో కొట్టాల్సి వచ్చేది నేనైతే కనుక. మా వారైతే ఒక్క చేతితో ఒక్క దెబ్బకే కొట్టేశారు. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, నా ఒక్క చేతికి కూడా రావట్లేదు అంత పెద్ద కాయ. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు వీడియో లాగా వచ్చేసి ఇదనమాట. మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చెల్లి చేతి వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.